అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో చెల్లెలి పెళ్ళి. ఇది రాసినవారు గంగిశెట్టి శివకుమార్ గారు. రత్నయ్య 2 ఎకరాల పొలమున్న చిన్న రైతు. అతనికి 2 కొడుకులు, 1 కూతురు. పెద్దవాడికి పెళ్ళైన కొద్ది రోజులకే రత్నయ్య జబ్బుపడ్డాడు. ఆయన చివరి దశలో కొడుకులిద్దరినీ పిలిచి, నేను నా జీవితకాలమంతా శ్రమించినా పెద్దగా ఆస్తిపాస్తులు సంపాదించలేకపోయాను. నా చివరి కోరికల్లా ఒకటే, మీ చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అంటూ కళ్ళు మూశాడు. తండ్రి పోయాక పెద్దవాడు చెల్లెలికి సంబంధాలు వెతికాడు. చిన్నవాడు వచ్చిన వాటినన్నిటినీ తిరగ్గొట్టాడు. ఇలా అయితే మనం చెల్లెలి పెళ్లి చేయలేంరా అన్నాడు పెద్దవాడు. ఎంత కష్టమైనా సరే చెల్లెలికి మంచి సంబంధమే చెయ్యాలి. తొందరపడి దాని బతుకు నాశనం చేయడానికి లేదు. నాన్నగారి చివరి కోరిక గుర్తులేదా నీకు అన్నాడు చిన్నవాడు. నువ్వు చెప్పే సంబంధాల్లాంటివి కుదరాలంటే కట్నకానుకల కింద బోలెడంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంతలేసి కట్నాలు మనమెక్కడ తేగలం అన్నాడు పెద్దవాడు. ఉన్న 2 ఎకరాలు అమ్మైనా సరే చెల్లెలికి మంచి సంబంధమే చెయ్యాలి అన్నాడు చిన్నవాడు పట్టుదలగా. అన్నదమ్ముల సంభాషణ అంతా పెద్దవాడి భార్య చాటున ఉండి విన్నది. ఆమె తన భర్తతో, మీ తమ్ముడి వాలకం చూస్తుంటే చివరకు మనకు చేతికి చిప్పవచ్చేటట్లుంది. ముందు చూపు లేకుండా మీ తమ్ముడు మాట్లాడుతున్నాడు. అంతగా కావాలంటే ఆస్తి పంపకం చేసి అతనికొచ్చే వాటా ఎకరం భూమిని అమ్మి చెల్లెలి పెళ్లి చేసుకోమనండి అని అన్నది. పెద్దవాడు ఆలోచనలో పడ్డాడు. ఏ సంగతి ఎంత త్వరగా తేలిస్తే అంత మంచిది అన్నది పెద్దవాడి భార్య. 2-3 రోజులు గడిచినా పెద్దవాడి ఆలోచనలు తెగలేదు. అంతలో అతడికి అత్తగారింటి నుండి రమ్మని కబురొచ్చింది. పెద్దవాడు తన భార్యతో కలిసి అత్తవారింటికి బయలుదేరారు. ఇల్లు చేరగానే పెద్దవాడి భార్య తల్లితో, ఏమ్మా అవసరంగా కబురు చేశారు? విశేషాలేమైనా ఉన్నాయా అని అడిగింది. మీ చెల్లెల్ని చూడడానికి ఈరోజు పొరుగురు నుండి వస్తున్నారు. పెళ్ళికొడుకు నీక్కూడా నచ్చాలి కదా, అందుకని పిలిపించాను అన్నది తల్లి. పెళ్లి చూపులయ్యాయి. పిల్లవాడు అందగాడు, బాగా చదువుకున్నాడు, పైపెచ్చు ఆస్తి కూడా ఉన్నది. చెల్లెలు అదృష్టవంతురాలే అనుకున్నది మనసులో పెద్దవాడి భార్య. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని ఊరి పొలిమేర దాకా దిగవిడిచి ఉసూరుమంటూ ఇల్లు చేరాడు పెద్దవాడి బావమరిది. నీరసంగా ఉన్న అన్నవాలకం చూసి పెద్దవాడి భార్య ఆదురదగా, ఏంరా అన్నయ్య, చెల్లెలు వాళ్లకు నచ్చలేదా ఏమిటి అన్నది. పిల్లవాళ్లకు బాగానే నచ్చిందట, కానీ కట్నం 50,000 కావాలట. మనమెక్కడ దేగలమంతా అన్నాడు పెద్దవాడి బావమరిది. దానికేం లేరా, ఉన్నదేదో అమ్మి ఇద్దాం అనుకున్నప్పుడల్లా ఇలాంటి మంచి సంబంధాలు రావు అన్నది వాడి తల్లి. ఆ మాటలకు పెద్దవాడి బావమరిది కస్సుమంటూ లేచాడు. మీకేం, మీరెన్నన్నా చెప్తారు. ఉన్నదంతా అమ్మి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేస్తే మా గతేం కాను, చివరకు అడుక్కోవాల్సిందే కదా అన్నాడు. పెద్దవాడి భార్యకు కోపం ముంచుకొచ్చింది. ఆమె అన్నతో, ఏం మనిషివిరా నువ్వు? ఆడపిల్ల పెళ్లికయ్యే ఖర్చులు మిగిల్చుకోవాలని దాని గొంతు కోసి ఆ డబ్బుతో హాయిగా కులకాలని అనుకుంటున్నావా? ఎక్కడైనా మగవాడు తన భుజాల కష్టాల మీద బతకాలి కాని ఇదేమిటి? నువ్వింత పనికిమాలిన వాడవుతావని నేనెప్పుడూ అనుకోలేదు అన్నది చీదరింపుగా. ఈ సంభాషణ విన్న పెద్దవాడికి భార్య మాటలు చురకల్లా తగిలాయి. తరువాత ఇంటిల్లపాది కలిసి పెద్దవాడి బావమరిదికి నచ్చచెప్పారు. చివరకు వాడు రాజీకి వచ్చాడు. ఆ తరువాత 2-3 రోజులుండి పెద్దవాడు తన భార్యతో సహా ఇల్లు చేరుకున్నారు. వాడు తన తమ్ముడితో తన భార్యకు వినపడేలాగా, మన చెల్లెలికి మంచి సంబంధమే చేద్దాం, అవసరమైతే మనకున్నదంతా అమ్మైనా సరే అన్నాడు. ఈ మాటలు పెద్దవాడి భార్య స్పష్టంగా విన్నది. తరువాత కళ్ళనీళ్లు పెట్టుకొని భర్తతో, నా మాటంటే మీకంత లెక్క లేకుండా పోయిందన్నమాట అని అన్నది. అవును, నీ మాట లెక్క పెట్టనవసరం లేదు. నీకు 2 నాలుకలు. నీ పుట్టింటికైతే ఒక న్యాయం, మెట్టింటికైతే మరొక న్యాయమునా? నువ్వు చెప్పినట్లు చేసి పనికి మాలిన వాడిని పెంచుకోవడం నాకిష్టం లేదు అన్నాడు పెద్దవాడు. పెద్దవాడి భార్య తన తప్పు తెలుసుకున్నది. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.